5 రోజులుగా నీట మునిగిన విజయవాడ సింగ్ నగర్ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఆంధ్రప్రభ, వాంబే, సుందరయ్య కాలనీ, ప్రకాష్ నగర్ ఇంకా వరద గుప్పిట్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. గత 2 రోజులుగా విజయవాడ వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ను పునరుద్ధరించేందుకు అధికారులు ముమ్మరంగా పనిచేస్తున్నారు. ఇక్కడ నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వరద నుంచి తేరుకున్న ప్రాంతాల్లో త్రాగునీరు, నిత్యావసర వస్తువులు, కూరగాయలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఐదు రోజులుగా వరదలు చిక్కుకున్న విజయవాడ సింగ్ నగర్ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. అలాగే ఆంధ్రప్రభ, వాంబే, సుందరయ్య కాలనీ, ప్రకాష్ నగర్ ఇంకా వరద గుప్పిట్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహ, చెప్పండి. నరసింహ, దీపిక, ప్రస్తుతం మనం విజయవాడలోని సింగ్ నగర్ లోనా సెంటర్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా సింగ్ నగర్ని వరదలు పూర్తిగా కూడా ముంచెత్తాయి. అంతేకాకుండా కూడా నిన్న మొన్న వరదలు తగ్గుముఖమట్టాయి, ప్రవాహం తగ్గిపోయింది, రోడ్లన్నీ కూడా కనపడ్డాయి. కానీ తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ పెరిగింది. ప్రస్తుతం ఈ కష్టాల్లోనే ఈ సింగ్ నగర్ వాసులు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వాటర్ కానీ, అంతేకాకుండా పాల ప్యాకెట్లు కానీ ప్రభుత్వం అయితే అందజేస్తుంది. దీనిపై మనతో కొంతమంది సింగ్ నగర్ వాసులు మనతో ఉన్నారు. వారి మాటలో మనం సార్, చెప్పండి, ఏంటి వాటర్ తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరిగినట్టు? సార్, వాటర్ తగ్గినట్టు తగ్గి మళ్ళీ అనుకోకుండా నిన్న ఉదయం నుంచి మళ్ళీ వాటర్ పెరగడం స్టార్ట్ అయింది. ఎలా ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ప్రభుత్వం దీని గురించి పట్టించుకొని కొంచెం వాటర్ తగ్గేలాగా చూడాలని కోరుతున్నాము. వాటర్ పెరిగినప్పుడు మీకు సమాచారం అందిస్తున్నారా, అలర్ట్ చేస్తున్నారా ఏమన్నా? వాటర్ పెరిగినప్పుడు సమాచారాలు అక్కడక్కడ తెలుస్తుంది సార్. ఎలాగనేది తెలియట్లేదు. ఫుడ్ అవన్నీ మాత్రం ప్రజలకు బాగానే ప్రభుత్వం తరఫున అన్ని బాగానే అందుతున్నాయి. చెప్పండి, ఏంటి మీకు ఎట్లా ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితి? నేను గత 40-50 సంవత్సరాల కిందట వరదలు వచ్చినప్పుడు ఇదే వరదల్లో వంగవీటి మోహన్ రంగ గారు కూడా ఇలాగే చేసి, ఈనాడు బోండా ఉమామేశ్వరరావు గారు కూడా అదే పద్ధతుల్లో చక్కగా వచ్చి ఇంటింటికి వెళ్ళకోకుండా మీరు పెట్టిన అన్నం, మీకు ఇచ్చినటువంటి పాల ప్యాకెట్లు కానీ అన్నీ నాశనం చేయకుండా సక్రమ పద్ధతిలో తీసుకొని దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఉమా గారు చక్కగా వివరించి ప్రజలకు చక్కగా భోజనం మీకు టయానికి కాదు, మీరు 3-4 తీసుకుని రోడ్ల మీద పారేయడం ఇది పద్ధతి కాదు, అలా పారేయబాకండమ్మా, మీ ఇళ్ళ పక్కన వాళ్ళకో మీ సందులో వాళ్ళకో తీసుకెళ్ళి ఇవ్వండి, మీకు ఉపయోగపడతారు, మీ గురించే చెప్పుకుంటారు, మేము రోడ్డు మీద మీకు ఇస్తున్నాం. అలాంటి మంచి పనులు చేసి ఈ వరదల్లోనే మీరు కూడా సహాయపడితే నాకంతా ఆనందంగా ఉంటుందని ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పి ఈ రోజున ఉమా గారు డైరెక్టర్గా ఇంటింటికి రాకపోయినా ఆయన ట్రాక్టర్ మీద అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు, మనిషికి 2 పాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. ఒకటి అడిగితే 2 కూడా కాదు తీసుకోండి అమ్మా అని ఇవ్వటం కూడా జరిగింది. ఉమా గారు చాలా గొప్పగా ఈ వరదలు నిన్న తగ్గినట్టు మళ్ళీ వాళ్ళు పెరిగినట్టు కనపడుతుంది. నిన్న మోకాలు దాకా నిన్న ఉదయం కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఈ రోజున మోకాల వరకు రాగలిగింది. ఎందుకంటే మరి ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ తెగిందో ఈ అధికారులు దాని గురించి ఏం పట్టించుకోకుండా ఏం చేయకుండా ఇలా చేస్తున్నారు. ఎప్పుడు వరద వచ్చినా మీకు గత 50 సంవత్సరాల కింద వరద వస్తే తెల్లారు చొక్కు ఉండేది కాదు. ఇవాళకి 5 రోజులైనా సరే ఇంతవరకు తగ్గకపోవడం. వయసులో ఉన్నప్పుడు వచ్చింది వాన, అంత తుఫాను వచ్చింది. అంత తుఫాను వచ్చి మా బాబాయ్ నన్ను ఎత్తుకొని తిరిగాడు. అప్పట్లోనే నీళ్లు లేవు. ఇప్పుడు ఎంత కట్ట అక్కడ తెగింది. మా అధికారులు ఏం ఆతులు బిగుతున్నారండి వాళ్ళు. బూతులు తిట్టకూడదు. మీకున్న ఇబ్బంది సార్, చెప్పండి, ఏంటి ఈ వర్షం తగ్గుతుందా? నిన్న తగ్గినాయండి. ఓకే, మనం చూడొచ్చు ఇప్పటికే కొంతమందికి వాటర్ ప్యాకెట్లు కానీ, ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఇలా కొన్ని ఇస్తానే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఈ వరద ప్రవాహం ఏదైతే ఉందో దీంట్లోనే మనం ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇంకా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అంటే కొంతమందికి ట్రాక్టర్ల ద్వారా కూడా ఫుడ్ వస్తుంది.
చెప్పండి ఏంటి ఈ వరద మళ్ళీ పెరిగినట్టు కనపడుతుంది? మళ్ళీ పెరిగింది సార్. మరి ఇది మరి యాక్చువల్గా అయితే 2 రోజుల క్రితం తగ్గిపోయింది, మళ్ళీ ఈరోజు పెరిగింది, మళ్ళీ 1 అడుగున్నర దాకా పెరిగింది. మరి ఎప్పటికి ఇది ఆగిద్ది అనేది మనకు తెలియదు. దీని గురించి అలర్ట్ జారీ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మరి పెరిగిన దాని గురించి కూడా ఏం సమాచారం లేదు మాకు. అయితే ఫుడ్ అన్ని మట్టికి బాగానే అందుతున్నాయి. ఈ పాలు కానీ ఏమైనా సరే అన్ని విషయాల్లో బాగానే వస్తున్నాయి. కాదు కొన్ని చిన్న సందుల్లో మటుకి పోలేకపోతున్నాయి. ఆ చిన్న సందుల్లో మటుకి వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళ మాత్రం గొడవ జరుగుతుంది. ఈ తర్వాత వచ్చేలాగేనేమో అన్ని విషయాలు కూడా పర్వాలేదు. ఇది మళ్ళీ పెరగడం వల్ల మళ్ళీ ఆందోళనగా ఉంది కొద్దిగా. మళ్ళీ పెరిగి మళ్ళీ ఇదే మొన్నటి వరకు అయితే ఇక్కడ వరకు ఈ లోతు నీళ్ళు వచ్చినాయి. ఈరోజు మళ్ళీ 1 అడుగున్నర పెరిగింది. నిన్నైతే రోడ్డు కనపడింది మొత్తం, మళ్ళీ పెరిగిందంటే నిన్న 2 రోజులు వర్షాలు పడినాయి, దానివల్ల లేకపోతే ఏమైనా కట్టలు తగినాయా అది ఏంటనేది మనకైతే ఐడియా లేదు. సమాచారం ఇస్తే ఉంటామో లేకపోతే కొద్దిగా సేఫ్టీ ప్లేస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. సమాచారం అయితే ఏం చెప్పలేదు. కొన్ని నిన్న మొన్న ఫుడ్ రాలేదు కానీ కొంతమంది ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు సబ్స్టెంట్గా వస్తుందా? కొంతమంది వృద్ధులు గర్భిణీ ఇబ్బందులు పడతారు సార్. నేనంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, మనకి ఇది పాలిటిక్స్ రాజకీయాలు కాదు. యాక్చువల్గా అయితే బీభత్సంగానే ప్రతి స్వచ్ఛంద సంస్థలు కూడా బోల్డ్ ఇస్తున్నారు. కాదు ఎలా ఉందండి ఇక్కడ విషయం ఏంటంటే తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకుంటున్నారు. బలవంతులను తీసుకుంటున్నారు, బలహీనలు రానేవాళ్ళు వాళ్ళ పరిస్థితి అలా ఉండిపోతుంది. కానీ ఆ రానేల వాళ్ళ గురించి ఇక గవర్నమెంట్ యంత్రాంగం ఇస్తే బాగుంటుంది. కానీ ఏమవుతుందంటే లోపలికి ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు లేరు. లోపల కొన్ని చిన్న సందులు ఉన్నాయండి, వాటిలోకి ట్రాక్స్ కొన్ని తిరగవయ్యి ఆ సందులోకి వెళ్ళి ఇస్తే ఇంకా బాగుంటుందండి. మ్యాక్సిమం అది 70% మెంబర్స్ కూడా చాలామంది ఇదేరు దాన్ని ఇబ్బడిముబ్బడిగా తీసుకుని కూడా పారేయడం కూడా జరుగుతుందండి. వేస్ట్ చేస్తున్నారు. ఇళ్లలో కూడా ఇంత బొంతులుగా ప్రతి ఇంట్లో ఈరోజు ఓపెన్ చేసేయండి. ఇదిగో ఇన్ని ఉంటాయి వాటర్ బాటిల్స్ కానీ అయినా సరే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూస్తున్నారు, మీరు ఇక్కడ నుంచి ఇవి ఒకళ్ళు తీసుకునే వాళ్ళు 4-3 తీసుకుంటున్నారు. చూడండి అది పరిస్థితి. కాకపోతే ప్రజల్లో కూడా సంయమనం కావాలి. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, వృద్ధులు మనకి ఇప్పుడు నేను తీసుకున్నాను, నా పక్కన వాళ్ళు కూడా అందాలి అన్న ఒక ఫీల్ కలగాలి సార్. ఆ ఫీల్ లేకపోతే కష్టం. అది తీసుకున్న వాళ్ళు 1-2-3 తీసేసుకుంటున్నారు, దానివల్ల పక్కన వాళ్ళకి అందట్లేదు. ఆ అందరం వాళ్ళు ఏమవుతారంటే మాకు అందట్లేదు అంటున్నారు. అది ఎలా ఉంటుందంటే 70% మేలు పొందిన వాళ్ళకి 30% వాళ్ళ వల్ల మైనస్ మార్క్ వస్తుంది. సార్ చెప్పండి ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి? మున్సిపల్ జాబ్ సేవ చేయడానికి వచ్చాము. ప్రస్తుతానికంటే పులేరు కోసం అక్కడ ఆకుండా మామూలు వచ్చేస్తుంది, తీసుకోవడానికి వచ్చాము అంతే. ఫుడ్కి ఇబ్బంది పడుతుంది, ఫుడ్ ఇబ్బంది అవుతుంది సార్. ప్రస్తుతానికి ఇప్పుడు అందిస్తున్నారు, కొన్ని అందపోతే వస్తున్నాం అక్కడికి అంతే. అక్కడ కలిమండపం కూడా పెట్టేవారు మాకు, దానికి వస్తాం. చెప్పండి ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి? మీకు పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఇలాంటి పరిస్థితి ఇంకా రాకూడదు. అంటే జీవీఎంసీ నుంచి ఇక్కడ మన విశాఖపట్నం నుంచి ఇక్కడ వచ్చి చేయడానికి వచ్చాం. మాకు కూడా ఇక ఫుడ్ కూడా సరిగా అందం లేదు. ఇక్కడ నీటిలోనేది పారిశుద్ధ్య కార్మికులు మరి సరిగా ఫుడ్ సరిగా అందం లేదు. ఇలాగే పని చేసుకుని ఎవరు ఇస్తుంది మన తిండం అవుతుంది, టైంకి ఫుడ్ అందం లేదు అనుకుంటాను. ఇచ్చారు సార్, ఇక్కడ మన కళ్యాణ మండపంలో ఇచ్చారు, కానీ సరిగ్గా ఫుడ్ రావడం లేదు. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఇప్పటికే విజయవాడ వరదలు ముంచెత్తుతున్నాయి. సింగనగర్ మాత్రం వరదలు వేయట్లేదు. మరోవైపు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో కొన్ని కాలనీలు వరదల నుంచి బయటకు వచ్చాయి. ఆ కాలనీలన్నింటినీ కూడా క్లీన్ చేయడానికి, శుభ్రం చేయడానికి పారిశుద్ధ కార్మికుల్ని ఇప్పటికీ అన్ని జిల్లాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకి కూడా కొన్ని సౌకర్యాలు లేవని చెప్పేసి కూడా వాళ్ళు కూడా పోతున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఫుడ్ విషయంలో కూడా అందిన వాళ్ళకి అందుతుంది, అందిన వాళ్ళకి అందట్లేదు. కొంతమంది ఫుడ్ వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇది సింగనగర్లో వరదలకు సంబంధించినటువంటి అప్డేట్. దీపిక. నరసింహ, థ్యాంక్ యూ.